మార్కెటింగ్కి వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్కి ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు ఉన్నాను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేస్తాను. ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్లట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం, ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఉచిత కరెంట్ అడుగుతా ఉన్నారు చేనేత మగ్గాలకి, ఉచిత కరెంట్ సప్లై చేస్తాం జనసేన ప్రభుత్వం తీసుకున్నాక. చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం, మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం నేటి నుంచి అమలు కానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్లూమ్ కుటుంబాలున్నాయి. వీరికి ఉచిత విద్యుత్ పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640, మరమగ్గాల కుటుంబాలకు 21,600 రూపాయల లబ్ధి చేకూరనుంది.